ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో జరిగిన అత్యాచారం కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది సుప్రీంకోర్టు. సెంగార్ జైలు శిక్షను ఈ మధ్య ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేయగా ఆ తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగార్కు విధించిన శిక్ష నిలిపివేతపై స్టే విధించింది. సీబీఐ అధికారులు బాధితురాలి తరపున న్యాయవాదులు చేసిన అప్పీల్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. సీబీఐ పిటిషన్పై సమాధానం ఇవ్వాలంటూ సెంగార్కు నోటీసులు జారీ చేసింది. కస్టడీ నుంచి అతన్ని విడుదల చేయొద్దని పోలీస్ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు. 2017లో కుల్దీప్ సింగ్ సెంగార్ ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో మరణించడంతో సెంగార్పై మరో కేసు పెట్టారు. బాధితులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు 2019లో ఈ కేసు విచారణను ఉన్నావ్ నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. అత్యాచారం కేసులో సెంగార్కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 2019లో ఢిల్లీలోని ట్రయల్ కోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశాడు కుల్దీప్ సింగ్ సెంగార్. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు కుల్దీప్ సెంగార్ జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ ఈ మధ్య తీర్పిచ్చింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. మహిళా హక్కుల కార్యకర్తలు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బాధితురాలు, మహిళా సంఘాల నేతలు నిరసన చేపట్టారు. ఢిల్లీలో బాధితురాలు, ఆమె తల్లిపై భద్రతా బలగాలు ప్రవర్తించిన తీరుపై కూడా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. వారిని నిరసన తెలపకుండా అడ్డుకోవడం, బస్సు నుంచి తోసివేయడం వంటి వీడియోలు వైరల్ కావడం తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కుల్దీప్ సెంగార్కు ఉరిశిక్ష పడేదాకా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి వెల్లడించింది. కుల్దీప్ సింగ్ సెంగార్కు ఉరిశిక్ష పడే వరకు తాము విశ్రమించబోమని, అప్పుడే నిజమైన న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారామె. ఈ సందర్భంలో కుల్దీప్ యాదవ్కు మద్దతుగా నిలిచిన ఓ వ్యక్తిని ఆమె చెప్పుతో కొట్టారు. सुप्रीम कोर्ट का बहुत धन्यवाद करी मांग कर रहे हैं उनको सीधा फांसी हुए, मेरे बच्चे भटक रहे, इनको सरकार देखे। बहुत परेशान किया जाता है, सुरक्षा भी छीन ली गई है। कल हमारी बहन के पास सुरक्षा है, हमारी सुरक्षा भी छीन ली गई है। हमारा 10 साल का भाई हो अकेले स्कूल जाता है। తామిచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వడానికి కుల్దీప్ సింగ్ సెంగార్కు 4 వారాల సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. బాధితురాలి తండ్రి కస్టడీ మరణం కేసులో కూడా కుల్దీప్ సింగ్ సెంగార్ శిక్ష అనుభవిస్తున్నందున అతడు ప్రస్తుతానికి జైల్లోనే ఉండనున్నాడు.